నిజామాబాద్ జిల్లా ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. గర్భస్థ శిశువు మృతి చెంది 3 రోజులైన విషయం బాధితులకు చెప్పకుండా ప్రభుత్వ వైద్యాధికారిని నిర్లక్ష్యం వహించింది. సిరికొండ మండలానికి చెందిన మంజుల రెండో కాన్పు కోసం ఆరుమూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. కాగా ప్రైవేట్ స్కానింగ్ రిపోర్ట్ల ప్రకారం శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని బాధితురాలికి వైద్యురాలు సూచించింది. వారు చికిత్స కోసం మరో ఆసుపత్రికి వెళ్లగా శిశువు మృతి చెందినట్లు తేలింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు ఈ విషయాన్ని చెప్పకపోవడం పట్ల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి స్కానింగ్ సెంటర్ రాసిరు. మహాలక్ష్మి స్కానింగ్ సెంటర్ అంట ఒక వారం నుంచి బంద్ ఉన్న క్లోజ్ ఉందట. పక్క వాళ్ళని మేము అడిగినాం. అయితే ఇక్కడికి వచ్చి ఏం చేసి ఆమె అడిగితే బాబు జ్యోతి కన్నా నందిని కన్నా. మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, గర్భస్థ శిశువు మృతి చెంది 3 రోజులైనా కూడా విషయం బాధితులకు చెప్పకుండా ప్రభుత్వ వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించారు. ఎందుకు ఇలా జరిగింది? దీనిపై వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? నిలువెత్తు నిర్లక్ష్యంగా చూడాల్సి ఉంటుంది. గర్భస్థ శిశువు మృతి చెందిన సంఘటనపై ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే బంధువులు కుటుంబ సభ్యులను ఆందోళనకు దిగారు. బాధితులు చెప్తున్న విషయాన్ని బట్టి అయితే సిరికొండ మండలం రూపతండకు చెందిన వారు వీళ్ళంతా కూడా ఈ బాణావత్ మంజుల అనే వివాహిత రెండోసారి డెలివరీ ఉంది. ఆమె ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. 9 నెలలు నిండటంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ చేయించుకుని రిపోర్ట్ ను వైద్యాధికారికి చూపించారు. ఏదైతే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు అక్కడ హార్ట్ బీట్ తక్కువ ఉందని చెప్పి ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పినట్లు చెప్తా ఉన్నారు, వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగారు. 3 రోజులైనప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటన విషయంలో స్పందించకపోవడం పట్ల వీళ్ళు ఆందోళన చెప్తున్నారు. ఇక్కడ 3 రోజులైనప్పటికీ కూడా గర్భస్థ శిశువు మృతి చెందిన విషయం బయట పెట్టకపోవడంతో వాళ్ళు వేరే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత బయటపడింది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యులను నిలదీశారు. ఆమెతో వాగ్వాదాన్ని దిగారు. ఇంతలోనే మిగతా వారందరూ సిబ్బంది కావచ్చు, మిగతా డాక్టర్లందరూ కూడా సంధానించి వారిని నిజామాబాద్కు రిఫర్ చేశారు. ప్రస్తుతానికైతే నిజామాబాద్కి వచ్చారు. వారు ఒక ఆసుపత్రిలో ఆమె చేరింది. అందుకు ఆమెకు వైద్యం కొనసాగుతుంది. ఆ గర్భస్థ శిశువును తీసేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇంకా ఈ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వారు ఆర్మూర్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో కూడా మాట్లాడి పోలీసుల్లో కూడా సమాచారం ఇచ్చే ఉద్దేశంలో వాళ్ళైతే ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు కూడా ఖచ్చితంగా పునరావృతం కాకుండా చూడాలి. ఇట్లాంటి నిర్లక్ష్యం చేయకుండా చూడాలని చెప్పి జనాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే విఘ్నేష్.